ఇంతవరకు నా కొడుకు చదవకపోవడానికి కారణం వాడే అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది వాడికి అర్థమయ్యేలా మీరు నేర్పించలేదని. ఏంటి భూమి? అలాంటిదేం లేదు సార్. అదెలా సార్ మిగతా వాళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి మాత్రం అర్థం కావట్లేదు? ఎవరెవరికి అర్థం కాలేదో మీరే తెలుసుకుని నేర్పించాలి కదా సార్. అంటే 60 స్టూడెంట్స్ కి 60 టీచర్స్ ని పెట్టగలమా సార్? 60 మందికి కలిపి మీరు 1,50,000 తీసుకోలేదుగా. 60 మంది దగ్గర విడివిడిగా 1,50,000 వసూలు చేశారుగా. సార్ వీళ్ళని వెనక నుంచి ఎవరో రెచ్చగొడుతున్నారు సార్. క్వాలిఫైడ్ ఇంజనీర్స్ ని తయారు చేసే రెస్పాన్సిబిలిటీ క్వాలిఫైడ్ టీచర్స్ నల్లే సారే. ఈ కాలేజీలో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండో సారే? సార్ ఇక్కడ ఉన్న అందరూ క్వాలిఫైడ్ టీచర్సే సార్. అలాగే సార్. ఏంటమ్మా? తాజ్ మహల్ అంత స్ట్రాంగ్ గా ఉండడానికి కారణం లవ్. బ్లడీ ఇడియట్. సార్ వాడు సివిల్ డిపార్ట్మెంట్ కోసం చదువుతున్నాడు సార్. నేను ఐటీ డిపార్ట్మెంట్ సార్. చూసారా సార్, టీచర్ అవ్వడం కోసం ఎంఈ చదివిన వారి కంటే ఎంఈ చదివి ఏ ఉద్యోగం దొరక టీచర్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సార్ ఏదో ప్లాన్ చేస్తున్నాడు సార్. 10th ఇంటర్కి పాఠాలు చెప్పడానికి బిఎడ్ అని ఒక ఎగ్జామ్ పెడుతున్నారు, కానీ ఇంజనీరింగ్కి ఇప్పుడేంటి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టాలంటావా? అవును సార్. స్టూడెంట్స్ మేము సెట్ చేసే క్వశ్చన్ పేపర్ని రాసి వాళ్ళు పాస్ అయిపోయారంటే హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఎవరో మాకు తెలుస్తుంది సార్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి డే నైట్ చదువుకుంటాం సార్. అది మాత్రమే కాకుండా నా గోల్డ్ మెడల్ కళను కూడా నెరవేర్చుకుంటాను సార్. ఈ ఐడియా బాగుంది సార్ కదండి. తను చెప్పేది కూడా కరెక్టే కదా. టీచర్స్ కూడా అప్డేట్ అవ్వాలి కదా. సార్ ఇది మాత్రం చేసామంటే బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో స్టూడెంట్స్ మాత్రమే బెస్ట్ కాదు, స్టాఫ్ కూడా బెస్ట్ అని యాడ్ చేయొచ్చు సార్. పెట్టండి పెట్టండి, పోటీగా తీసుకోండి. పాస్ అయిన వాళ్ళకి ఇంక్రిమెంట్. మరి ఫెయిల్ అయిన వాళ్ళని సార్ ఉద్యోగంలోంచి పీకేస్తాను. ఏంట్రా వీళ్ళ గోల? ఇది క్లాస్ రూమా లేదా ఫిష్ మార్కెటా? అందరూ క్వయట్గా చదువుకోవాలి. ఇవన్నీ చిన్నప్పుడు చదువుకున్నవి. ఎవరు? హలో, మీరే డిపార్ట్మెంట్ చెప్పండి. కెమెరా డిపార్ట్మెంట్. కెమెరా డిపార్ట్మెంట్ ఎప్పుడు మొదలెట్టారు? ఏమరివ కొత్తగా కెమెరా డిపార్ట్మెంట్ మన కాలేజీలో పెట్టారా? అరే నువ్వు అక్కడ అయ్యా, ఇప్పుడు అంతా అవసరమా? ఏది చదవాలో ఏదో తెలియడం లేదు. ఇందులో కెమెరా సార్ చదవండి సార్. సరే మనం చదువుకుందాం. మిమ్మల్ని చూసినా పాపం అనిపిస్తోంది. అవును అవును. పోనీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమంటారా? ఇలా అన్నావు బాగుంది. చెప్పు చెప్పు. మీరు చదివేవన్నీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదవండి. గర్ల్స్ బాయ్స్ విడివిడిగా చదవండి. ఎక్కడికి వెళ్తున్నారు మిస్? ఎగ్జామ్. హాల్ టికెట్ ఐ ఫర్గాట్. ఉదయాన్నే తినడం మర్చిపోయారా మిస్? గో గో బ్రింగ్ యువర్ పేరెంట్స్. బట్ దే ఆర్ విత్ మై బ్రదర్. దే ఆర్ ఇన్ దుబాయ్. ఐ డోంట్ వాంట్ ఎనీ సిల్లీ రీజన్స్. ఇంకో 1 hour లో వాళ్ళు ఇక్కడ ఉండాలి. ప్లీజ్ పక్కేళ్ళు నుంచోండి. బాబు నిజంగానే స్లిప్పులు లేవు, నమ్మండ్రా. పర్వాలేదు రాయండి. చదివిందంతా మర్చిపోయేలా ఉన్నాను. ఇప్పుడు తెలిసిందా? అర్థమైందా? రాయండి. ఇంకొక 5 minutes. టైమ్ అప్. ఇంకా 1 గంట అవ్వలేదు. నా వాచ్ లో 1 గంట అయిపోయింది. పేపర్ మీరే ఉంచుకోండి. నీ వాచ్ 10 నిమిషాలు ఇచ్చినంత మాత్రాన పాస్ అవుతాడా ఏంటి? కాలు ఒకటి పట్టేసింది. లవ్ మూడ్ లో ఉన్నాడా? ఇదిగో అబ్బా. అది టైమ్ అప్. అందరూ పేపర్ ఇవ్వండి.
వెల్కమ్ ఆ భూమి నుంచి జస్ట్ ఎస్కేప్, చూసాడో లేదో కూడా తెలియదు. తెలియనప్పుడు ఏంట్రా జస్ట్ ఎస్కేప్. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? రేయ్, నువ్వు పిలిచినప్పుడు నేను ఏంటి ఎందుకు అడగకుండా రాలా, అలాగే నేను పిలిచినప్పుడు నువ్వు అడగకుండా రావాలి. సరే వస్తాను, కానీ ఒక రిక్వెస్ట్. టెల్ మీ. నీ హెయిర్ స్టైల్ కూడా ఓకేరా, కానీ ఇలాంటి డ్రెస్ మాత్రం వేసుకోవద్దు ప్లీజ్. రేయ్, పెద్ద పెద్ద కెమెరామన్లంతా ఇలాగే ఉంటారా, నువ్వు ఎప్పుడు చూడలేదా? సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సారీ. యాక్చువల్లీ నువ్వు చెప్పిన తర్వాత నేను చాలా ఆలోచించాను. నేను గెలుస్తానన్న నమ్మకం ఉంది, కానీ అది ఏ రోజో నాకు తెలియదు. అంతవరకు నువ్వు నాతో కలిసి ఎందుకు సఫర్ అవ్వాలి? లవ్ చేసే అమ్మాయి బాగుండాలని విడిపోవడం కూడా లవ్వే. అందుకే ఏంటి డైరెక్టర్ అయ్యావని డైలాగులు చెప్తున్నావా? అమ్మాయిలు లైఫ్లో గెలిచిన వాడిని లవ్ చేయడం కంటే లవ్ చేసే అబ్బాయిని లైఫ్లో గెలిపించడానికే ఇష్టపడతారు. డిప్లొమా పూర్తి చేశాక చేరడానికి 100 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. నేనెవరి కోసం ఇక్కడికి వచ్చానంట? నీ కోసం. స్కూల్లో ఉన్నట్టే కాలేజీలో ఉన్నావు, కాలేజీలో ఉన్నట్టే లైఫ్లో ఉంటావేమోనని భయపడ్డాను. కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వెంత సీరియస్గా ఉన్నావు. నీ సంగతేమో నాకు తెలియదు, కానీ నాకు నువ్వంటే చాలా ఇష్టం. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. నిన్నంత తేలిగ్గా వదిలేసి వెళ్ళిపోతాననుకున్నావా? ఇంకా ఎంతసేపు రా ఇలాగే పట్టుకుని ఉంచోవడం? ఉండవయ్యా, ఇప్పుడే వాళ్ళు ఫీల్ అవ్వడం మొదలెట్టారు. ఏడవకు, ఏడిస్తే నువ్వు చాలా అందంగా ఉంటావు. అబద్ధం చెప్పాను, నువ్వు నవ్వితేనే అందం. నువ్వెప్పుడు నవ్వుతూ ఉండేలా చూసుకుంటాను. ఐ లవ్ యూ. యు లవ్ మీయా? రే, ముందా షూటింగ్ అని తీసి లోపల పెట్టు. పెడతాను. సురభి ఆర్ట్స్ అని రమ్మను, క్లైమాక్స్ తీయాలి. వాడికే చేస్తున్నాను, ఎత్తి చావడం లేదు. రే కెమెరా ఇవ్వండి రా. అది వచ్చేస్తుంది ఇప్పుడు. రే ఏంట్రా రక్తం? ముదురు. రే బాత్రూమ్కి వెళ్ళినప్పుడు జారి పడిపోయింటాను, ఏం లేదు. ఏంట్రా వాగుతున్నాడు? వాడికి ఇంకా బాత్రూమ్కి వెళ్ళడం కూడా రాదు డానో. ఏం లేదు డానో, ఏం లేదు. రఘు తేజు వీళ్ళిద్దరిని కొట్టి కెమెరా తీసుకెళ్లి భూమికి ఇచ్చి నేను ఇరికించాలని ప్లాన్ చేశారు. ఏమైందిరా? వాడిని చెప్పనివ్వండిరా.
ఎవిడెన్స్ ఉంది, నటించినందుకు ఎవిడెన్స్ ఉంది. ఇట్స్ అ ఫిల్మ్ బాయ్ భూమినాథన్. అవును, ఈ సినిమా తీస్తున్నావే అది మీ నాన్నకి తెలుసమ్మా? సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సరిపోలా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సరిపోలా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సరిపోలా సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 నువ్వెంత బతిమాలనా నేను వదిలిపెట్టను రా. ఎందుకు సార్? ఎందుకంటే నీ మొహ నాకు నచ్చల. సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ 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 ఎలా? సార్ 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 ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. అలాగే రేపు మార్నింగ్ వీళ్ళ నాన్నని రమ్మనండి. ప్రూఫ్ చూపించి వీడి చాప్టర్ క్లోజ్ చేసేద్దాం సార్. సార్ సూపర్ సార్. ఎలాగో వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు మిమ్మల్ని పంపించేస్తా. ఎక్కడికి? పైకి. ఏంట్రా బొమ్మ తుపాకీతో సినిమా చూపిస్తున్నావా? కరెక్ట్. రేయ్ తమ్ముడా? సరిపోలా సరిపోలా సరిపోలా. నువ్వెంత గింజుకున్నా నిన్ను షూట్ చేస్తా. ఎందుకు సార్? ఎందుకంటే నీ ముక్కు నాకు నచ్చలేదు. ముదురు తీ తీ. ఉండండిరా, మహా తీస్తున్నా, తప్పైపోయిందిరా. ఏమైందిరా? వాడు ఆగననే జాగ్రత్తగా ఉంచమన్నాడు రా. గన్ను మారిందిరా. సార్ వద్దు సార్. సార్ 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 గన్ను మారిపోయింది నాను. బాలా బాలా నాకు పిల్ల పిల్లలు ఉన్నారా? షూట్ చేయకరా, షూట్ చేయకరా. పోలీసులు చెప్పేస్తారు సార్. పోలీసులు చెప్పండి రా. లేదు సార్, చెప్పండి నేను చెప్పేస్తాను సార్. చెప్పండి రా, చెప్పండి రా. మీరు చావండి సార్. ఉదయాన్నే కాలేజీలోకి వచ్చే స్టూడెంట్స్ని ఐడి వేసుకున్నావా, షూ వేసుకున్నావా అని అడిగే మీరు సాయంత్రం తిరిగి వెళ్ళేటప్పుడు ఇంజనీరింగ్ అర్థమయ్యేలా చెప్పామా అని ఏ రోజైనా అడిగారా సార్? చదివేవాడికి అర్థమయ్యేలా చెప్పట్లేదు. చదవనోడిని స్పోర్ట్స్ కల్చరల్స్ అంటే ఎంకరేజ్ చేయట్లేదు. ఇంకేం చేయమంటారు సార్ ఆ స్టూడెంట్ని? ఇవన్నీ మార్చాలి సార్. ఎలా మార్చాలని మీలాంటి చదువుకున్న వారికే సార్ తెలుసు. కానీ మారే వరకు ఈ డాన్ ప్రశ్నిస్తూనే ఉంటాడు. జై హింద్. కట్. గుడ్ పర్ఫార్మెన్స్. ఎలాగో రేపు నా పని అయిపోద్దని నాకు తెలుసు. మీరు నన్ను సస్పెండ్ చేస్తారు, నా బాబు నన్ను పట్టుకుని కుమ్ముతాడు. అంతకంటే ముందు ఈ బ్రహ్మాండమైన సెటప్ లో క్లైమాక్స్ ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను.